ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ అనే ముక్కను నాటి మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఏకైక వ్యక్తి మా ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. రాదనుకున్న తెలంగాణను సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రాదనుకున్న తెలంగాణను తెచ్చి చూపెట్టిన మొనగాడు మా కేసీఆర్ గారు. మరి అటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ మీద సిట్టాని పుట్టాని పట్టాని అడ్డమైన కేసులు పెట్టి మరి మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఏదో విధంగా మరి భారత రాష్ట్ర సమితి పార్టీని బదలాం చేసి మరి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలని చెప్పి ఒక కపట ఎత్తుగడ ఎత్తుకున్నారు. మరి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా మరి రేవంత్ రెడ్డి గారి అవినీతి ప్రభుత్వం సంగతి, రేవంత్ రెడ్డి గారి కపట నీచ తత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు ఎన్ని చిబుక్కులు చేసినా, నువ్వు ఎన్ని చేసినా 420 హామీలతో 6 గ్యారంటీలతో నువ్వు పదవి నెక్కి మరి ఈరోజు తులం బంగారం క్యాన్సల్ అయింది. మహిళలకు 2000 ఇస్తా అని చెప్పి అది బంద్ చేసినావు. మరి గ్యాస్ సబ్సిడీ లేదు, 4000 రూపాయల పింఛన్ ఇస్తాను అది లేవు. రైతు బంధు ఈడికి 2 సార్లు ఎగ్గొట్టినావు. డిసెంబర్లోనే రైతు బంధు ఇవ్వాలి. ఇది ఫిబ్రవరి నెల వస్తుంది, ఇప్పటి కూడా ఫిబ్రవరి వస్తుంది, ఇప్పటి కూడా రైతు బంధు ఇవ్వకుండా ఏదో విధంగా మా భారత రాష్ట్ర సమితి పార్టీని బదలాం చేయాలనే ఆలోచన చేస్తున్నాం. ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కానీ లేక ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో మరి రేపు రాబోయే 3 సంవత్సరాల తర్వాత రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లను కూడా మా భారత రాష్ట్రం ఏందో చెప్పి మీకు చూపెడతాము. మీ పార్టీకి డిపాజిట్ కూడా గలంతయ్యాయని చెప్పి